Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, అందరూ ఎలా ఉన్నారు? సో గైస్ అందరూ బాగుంటారు అనుకుంటున్నాను నేనైతే. సో గైస్ తమ్ముళ్ళు చూసారు కదా, వాట్ షుడ్ ఐ లెర్న్? సో గైస్ ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే అసలు పైథాన్ ఫుల్ స్టాక్ నేను తీసుకోవాలా, జావా ఫుల్ స్టాక్ నేను తీసుకోవాలా? పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటే నాకు జాబ్ వచ్చిద్దా, జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే నాకు జాబ్ వచ్చిద్దా? పైథాన్ ఫుల్ స్టాక్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? జావా ఫుల్ స్టాక్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? పైథాన్ ఫుల్ స్టాక్ ఎవరెవరు తీసుకోవాలి, జావా ఫుల్ స్టాక్ ఎవరెవరు తీసుకోవాలి? గైస్ ఈరోజు వీడియోలో అయితే నేను ప్రతిదీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇప్పుడు వరకు క్లారిటీ లేకుండా ఉన్న మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది గైస్, ఓకేనా? ఇప్పుడు వరకు ఎవరైతే ఇంకా కన్ఫ్యూజన్లో ఉండి ఏమీ స్టార్ట్ చేయలేదో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కన్ఫామ్గా స్టార్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. దానికన్నా ముందు ఏంటంటే ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. స్టార్ట్ చేద్దామా? సో గైస్ ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పైథాన్ ఫుల్ స్టాక్ గురించి, జావా ఫుల్ స్టాక్ గురించి చెప్పడం కంటే ముందు నేనైతే ఒక విషయం మీకు క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను గైస్. అదేమీ లేదు గైస్, మీరు ఫస్ట్ మీ మైండ్లో ఉంచి జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే జాబ్ వచ్చింది, పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటే జాబ్ రాదు, లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటే జాబ్ వచ్చింది, జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే జాబ్ రాదు అనే మిత్ని మీ మైండ్లోంచి తీసేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం అనుకోవాలంటే నేను ఏం తీసుకున్నా సరే నేను అది పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే నాకు జాబ్ వచ్చింది అని మీరు అనుకున్నప్పుడు మీకు జాబ్ వచ్చింది గైస్, ఓకేనా? మీరు పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోవడం వల్ల మీకు జాబ్ రాకుండా ఉండదు, మీరు జావా ఫుల్ స్టాక్ తీసుకోవడం వల్ల మీకు జాబ్ రాకుండా ఉండదు. మీరు ఏది తీసుకున్నదనేది మ్యాటరే కాదు గైస్, మీరు దాని మీద ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో అదే మ్యాటర్ అవుద్ది, ఓకేనా? సో అందరూ చాలా మట్టుకి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూద్దామంటే పైథాన్ ఫుల్ స్టాక్. సో ఏం చేద్దాం, పైథాన్ ఫుల్ స్టాక్ ఎందుకు తీసుకోవాలి? సో గైస్ పైథాన్ అనేది మన అందరికీ తెలుసు. పైథాన్ అనేది ఏంటి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనకి ఈజీగా వచ్చేది. మనం పైథాన్ నేర్చుకుంటే మనం చాలా ఈజీగా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఏంటి, మనం ఒక లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది పైథాన్. ఎందుకు, మనకి సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ లాజిక్ అనేది చాలా త్వరగా మనకు ఐడియా వచ్చింది. ఎందుకు, పైథాన్లో ప్రీడిఫైన్ ఫంక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే పైథాన్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో పైథాన్ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి గైస్? మీరు పైథాన్ ఎప్పుడు నేర్చుకోవాలంటే గైస్ మీరు పైథాన్ నేను పెద్దగా ఉంటే నాకు అర్థం కాదు అండ్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అంటే నాకు కోడ్ అనేది షార్ట్గా ఉండాలి, నేను ఎక్కువ నేర్చుకుంటాను కానీ నాకు విజువలైజేషన్కి కోడ్ అనేది షార్ట్గా ఉండాలి అండ్ నాకు ఫాస్ట్గా కోర్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి, నాకు తక్కువ ఉండాలి, నాకు తక్కువ కాన్సెప్ట్ ఉండాలి, దాంట్లో నేను ఎక్కువ నేర్చుకుంటాను, నాకు అసలే బద్ధకం అనుకున్న వాళ్ళు పైథాన్ నేర్చుకోవచ్చు గైస్. ఇంకోటి ఏంటంటే మీరు పవర్ బిఐ నేర్చుకున్న, డేటా సైన్స్కి వెళ్దామనుకున్నా, మీరు ఫ్యూచర్లో ఏఐ నేర్చుకుని మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్దామనుకున్నా మీరు పైథాన్ నేర్చుకోవచ్చు గైస్, ఓకేనా? దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి గైస్? అడ్వాంటేజెస్ ఏముంది, పైథాన్ అనేది చాలా ఈజీగా రాసేవచ్చు అండ్ డెవలప్మెంట్ కూడా దీంట్లో ఫాస్ట్గా ఉంటుంది గైస్. ఎందుకు డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, దీంట్లో ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఏంటి, డీజాంగో, ఫ్లాస్క్ అనే ఫ్రేమ్వర్క్స్ వల్ల డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా చేయొచ్చు, ఓకేనా? సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి గైస్, పైథాన్ అనేది మనకి అంత సెక్యూర్ ఉండదు, ఓకేనా? పైథాన్ అనేది మనకి అంత సెక్యూర్ ఉండదు అండ్ పర్ఫార్మెన్స్ కూడా పైథాన్ అనేది జావాతో పోలిస్తే కొంచెం తక్కువ, జావా అనేది ఎక్కువ. సో పర్ఫార్మెన్స్ పైథాన్ది కొంచెం తక్కువ ఉంటుంది జావాతో పోలిస్తే, ఓకేనా? సో పైథాన్ గురించి మనకు క్లారిటీ వచ్చింది. పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది నేర్చుకుంటానికి, రాయడానికి, వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీరు ఫ్యూచర్లో ఏఐ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు పైథాన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్, ఓకే గైస్? ఐ హోప్ మీ అందరికీ పైథాన్ ఫుల్ స్టాక్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను గైస్, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం, జావా ఫుల్ స్టాక్.
అసలు జావా ఫుల్ స్టాక్ ఎందుకు తీసుకోవాలి, జావా ఫుల్ స్టాక్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళు జావా ఫుల్ స్టాక్ తీసుకోవాలి. అసలు జావా ఫుల్ స్టాక్ ఏంటి గైస్? పైథాన్ ఫుల్ స్టాక్ అన్నా జావా ఫుల్ స్టాక్ అన్నా లాంగ్వేజెస్ మాత్రమే. పైథాన్ అంటే పైథాన్లో రాస్తాం, జావా అంటే జావాలో రాస్తాం, కానీ లాజిక్ మాత్రం ఒక్కటే. ఓకేనా గైస్? ఇప్పుడు ఏంటి, జావా అనేది ఏంటి, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లాంగ్వేజ్. ఓకేనా? అంటే ఏంటి, మనకి పైథాన్ అనేది ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉండదు. అంటే ఏంటి, లైక్ పైథాన్లో మనకి కోడ్ అనేది షార్ట్గా ఉంటుంది, లైక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ లైక్ ఒక లైన్లో వచ్చేది. కానీ జావాలో అలా కాదు. మీరు హలో వరల్డ్ రాయాలంటే మీరు 2 క్లాసులను యూజ్ చేయాలి. లైక్ మనకి చిన్న కోడ్ కూడా పెద్ద కోడ్లా కనిపించుద్ది. సో మీరు జావా ఎప్పుడు ప్రిఫర్ చేయాలంటే, నాకు కోడ్ పెద్దగా కనిపించినా పర్లా, నేను అర్థం చేసుకుంటా, నేను ఎక్కువ టైం కేటాయిస్తా నేర్చుకుంటాకి, కానీ నాకు స్ట్రక్చర్డ్ ఫార్మెట్లో ఉండాలి, నాకు కోడ్ అర్థం కావాలి అనుకున్న వాళ్ళు జావా ప్రిఫర్ చేయొచ్చు గైస్. ఓకేనా? సో అడ్వాంటేజెస్ ఏంటి గైస్, జావా నేర్చుకుంటే మీరు సెక్యూర్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఓకేనా? అంటే పర్ఫార్మెన్స్ అనేది జావానే ఎక్కువ ఉంటుంది పైథాన్ కన్నా. ఓకేనా? సో పైథాన్ ఈజ్ ఏ లెస్ సెక్యూర్ అండ్ లో పర్ఫార్మెన్స్, జావా ఈజ్ ఏ హై పర్ఫార్మెన్స్ అండ్ హై సెక్యూర్. ఓకే గైస్, మీ జావాకి పైథాన్కి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నా. ఇప్పుడు పైథాన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, ఈజీగా అంటే ఏంటి, నాకు ఫాస్ట్గా వచ్చేయాలి, నేను ఎక్కువ నేర్చుకుంటాకి కేటాయించను, సో అనుకున్న వాళ్ళు జావా ప్రిఫర్ చేయొచ్చు గైస్. ఇంకోటి ఏంటి, మీరు ఫ్యూచర్లో ఏ రిలేటెడ్ జాబ్స్ కోసం చూడాలనుకుంటే పైథాన్ మీకు హెల్ప్ అవుద్ది గైస్. ఓకేనా? ఫ్యూచర్లో అదే జావా ఏంటి, మీరు ఫ్యూచర్లో బిగ్ కంపెనీస్ లైక్ ఎంఎన్సి కంపెనీస్లో వర్క్ చేయాలనుకున్నా, లైక్ మీరు డిఎస్ఏ సైడ్ వెళ్దామనుకున్నా, లైక్ ఏంటి మీరు డిఎస్ఏ నేర్చుకుని ప్రోగ్రామింగ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు బాగా రావాలనుకుంటే మీరు జావా ప్రిఫర్ చేయొచ్చు గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనకి పైథాన్ అయిపోయింది, జావా అయిపోయింది. ఇప్పుడేం చూద్దాం, మీరు పైథాన్ తీసుకున్నా మీరు జావా తీసుకున్నా మీరు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ తీసుకుంటే పైథాన్ ఒకటి నేర్చుకుంటే సరిపోద్దా అన్న? కాదు గైస్. మీరు పైథాన్ తీసుకుంటే గైస్ మనం ఇప్పుడు గురించి ఏం మాట్లాడుతున్నాం, ఫుల్ స్టాక్ గైస్. ఫుల్ స్టాక్ అంటే ఏంటి, మనకి ఫుల్ స్టాక్ అంటే 3 కాన్సెప్ట్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఇంకోటి బ్యాక్ ఎండ్, ఇంకోటి ఏంటి డేటాబేస్. గైస్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్నది మధ్యలో లేయర్ గురించి. అంటే ఏంటి, బ్యాక్ ఎండ్. అంటే మనం బ్యాక్ ఎండ్ జావా తీసుకోవాలా పైథాన్ తీసుకోవాలా డిస్కస్ చేసాం, కానీ మనకి ఫ్రంట్ ఎండ్ ఉంది, డేటాబేస్ ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ చూద్దాం గైస్. మీరు పైథాన్ తీసుకున్నా జావా తీసుకున్నా ఫ్రంట్ ఎండ్ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. మనకి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, మనకి స్క్రీన్ మీద ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద కనపడుతున్నానా, లైక్ ఎలా కనపడుతున్నాను, ఇది ఒక ఇంటర్ఫేస్. అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ ఇది నథింగ్ బట్ ఏ ఫ్రంట్ ఎండ్. సో మీరు బ్యాక్ ఎండ్లో ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా మీరు ఫ్రంట్ ఎండ్కి వచ్చేపాటికి మస్ట్ అండ్ షుడ్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ ఫ్రేమ్వర్క్స్, రియాక్ట్ అండ్ నోడ్.js మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. ఓకేనా? బ్యాక్ ఎండ్ కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిలేషనల్ డేటాబేస్, ఇంకోటి ఏంటి నాన్ రిలేషనల్ డేటాబేస్. ఓకేనా? మనకి రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఒక స్ట్రక్చర్ ఫార్మేట్స్లో రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా స్ట్రక్చర్ ఫార్మేట్లుగా మనకి డేటాబేస్ అనేది స్టోర్ అవుద్ది. మనకి నాన్ రిలేషనల్ డేటాబేస్ ఏంటి, స్ట్రక్చర్ ఫార్మేట్లో కాకుండా మనకి డేటా అనేది డాక్యుమెంట్ కీ వాల్యూ పేరు లాగా మనకి డేటా అనేది స్టోర్ అవుద్ది. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ రిలేషనల్ డేటాబేస్. ఓకేనా? మనకు ఇప్పుడు బ్యాక్ ఎండ్లో పైథాన్ తీసుకోవాలా జావా తీసుకోవాలా క్లారిటీ వచ్చింది. మనకి ఫ్రంట్ ఎండ్ ఏంటి, మనం ఏది తీసుకున్నా ఫ్రంట్ ఎండ్లో ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్లో మీరు ఏదైనా ఒకటి నేర్చుకుంటే చాలు. రియాక్ట్ ఆర్ యాంగులర్. సో ఫ్రంట్ ఎండ్ ఓకే. బ్యాక్ ఎండ్ జావా అయినా తీసుకోవచ్చు, పైథాన్ అయినా తీసుకోవచ్చు. మరి బ్యాక్ ఎండ్లో ఏంటి, రిలేషనల్ డేటాబేస్, నాన్ రిలేషనల్ డేటాబేస్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా గైస్? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు పైథాన్ తీసుకుంటున్నారా జావా తీసుకుంటున్నారా అసలు మ్యాటరే కాదు గైస్. ఓకేనా? ఏదైతే మ్యాటర్ అవుద్దంటే మీరు ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, లైక్ ఎలా అంటే మీరు పైథాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరో వచ్చి నేను మొన్న జావా కోర్స్ కంప్లీట్ చేశా, నాకు జావాలో జాబ్ వచ్చిందంటే మీరు పైథాన్ కోర్స్ నేర్చుకుంటున్న మీరు మారిపోయి జావా స్టార్ట్ చేస్తారు గైస్.
చాలామంది ఎక్కడే తప్పు చేస్తారు గైస్. మీ మీద మీకు నమ్మకం ఉండదు. మీరు నేర్చుకున్న స్కిల్ మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి గైస్. మీ మీద మీకు నమ్మకం ఉంటేనే మీకు జాబ్ వచ్చుద్ది గైస్. ఓకేనా? మీరు ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు, మీరు పైథాన్ నేర్చుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి జావాలో జాబ్ వచ్చిందంటే మీరు పైథాన్ మధ్యలో ఆపేసి అటు జావాలోకి వెళ్ళిపోతారు గైస్. ఓకేనా? కానీ మీకు తెలియంది ఏంటంటే మీరు ఇంకా పైథాన్ కొంచెం నేర్చుకుంటే మీ పైథాన్ కోర్స్ అయిపోద్ది. కానీ మీరేం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోయి పైథాన్ మీద జాబులు రావేమోనని జావాకి వెళ్ళిపోతారు గైస్. జావాలోంచి పైథాన్కి వెళ్ళిపోతారు గైస్. ఒక్కసారి మీరు కమిట్ అయితే మీ మాట మీరే వినకూడదు. ఓకేనా? సో మీరు పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటే మీరు కంప్లీట్గా మీరు దాంట్లో మాస్టర్ అయ్యే వరకు మీరు పైథాన్ ఫుల్ స్టాకే నేర్చుకోవాలి. ఓకేనా? లైక్ మీరు జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే మీరు జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే మీరు దాంట్లో మాస్టర్ అయ్యే వరకు మీరు జావా ఫుల్ స్టాకే తీసుకోవాలి. సో అది అట్లీస్ట్ నేను డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి ఏంటి జావా ఫుల్ స్టాక్ తీసుకున్నావు, పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నా కూడా మీరు మారకూడదు గైస్. ఓకేనా? ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే మీరు ఎవరి మాట వినకూడదు గైస్. ఓకేనా? మీరు స్టార్ట్ చేసిన తర్వాత అది ఎండ్ అయ్యే వరకు మీరు ఒకే కోర్సుని ఫాలో అవ్వాలి గైస్. ఓకేనా? మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి గైస్. ఓకేనా? అది మీకు వస్తుందా, రావట్లేదా, జాబ్ వస్తుందా, ఏంటి ఇప్పుడు నేను నేర్చుకుంటే జాబ్ వచ్చుద్దా, రాదు కదా, ఎందుకు నేను ఇంత టైం స్పెండ్ చేస్తాం రోజు, అసలు మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నా, నేను ఎందుకు ఓకే చదువుకుంటున్నా అనే మాటలు మీరు మైండ్లోంచి తీసేయాలి గైస్. ఓకేనా? మీరేం చేస్తారంటే డైలీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి గైస్. ఎందుకంటే బ్యాక్ ఎండ్ అనేది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఫ్రంట్ ఎండ్ అనేది మనకి మ్యాక్సిమం డిజైన్ మీదే ఉంటుంది గైస్. ఓకేనా? మనకి బ్యాక్ ఎండ్ అనేది లాజిక్, అంటే డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి, ఏ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎలాంటి డేటా స్టోర్ అవ్వాలి, సో అది మొత్తం మనకి బ్యాక్ ఎండ్లో ఉంటుంది గైస్. ఓకేనా? ఆ బ్యాక్ ఎండ్ లాజిక్ మీకు రావాలంటే అసలు బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియాలి గైస్. ఓకేనా? సో అది మీకు అంత ఈజీగా రాదు. మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి గైస్. ఓకేనా? మీరు పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నా, మీరు జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా అట్లీస్ట్ రోజుకు ఒక ప్రాబ్లం అన్నా సాల్వ్ చేయాలి గైస్. ఓకేనా? ఓకే అన్న, నేను బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తా, బాగానే ఉంది, కానీ నాకు అసలు ఫ్రంట్ ఎండే రాదన్నా, అసలు నేను ఫ్రంట్ ఎండ్ ఏమి నేర్చుకోవాలా, నాకు HTML రాదు, CSS రాదు, జావా స్క్రిప్ట్ రాదన్నా, మరి అది ఎప్పుడు నేర్చుకున్నాను అంటే గైస్ డోంట్ వర్రీ, నేనున్నాగా గైస్. ఆల్రెడీ నేను వెబ్ డెవలప్మెంట్ మీద ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను, ఒక వెబ్సైట్ కూడా డెవలప్ చేసి దాన్ని డిప్లాయ్ కూడా చేశాను గైస్. ఎవరికైతే మీకు ఫ్రంట్ ఎండ్ రాదో మన ప్లేలిస్ట్ అనేది ఒక్కసారి విజిట్ చేయండి గైస్. ఒక్కసారి మీరు మన ప్లేలిస్ట్ విజిట్ చేస్తే మీకు ఫ్రంట్ ఎండ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మీకు బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేయండి అండ్ డేటాబేస్ మీద వర్క్ చేయండి. ఓకేనా? సో ఇంకా సరిపోకపోతే నేను రేపటి నుంచి డైలీ ఒక్కొక్క షార్ట్ పోస్ట్ చేస్తాను గైస్. ఒక్కొక్క షార్ట్కి ఒక్కొక్క కాన్సెప్ట్, దాని కింద మళ్ళీ డిస్క్రిప్షన్లో లైక్ దాని ఎగ్జాంపుల్, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాబ్లం క్వశ్చన్స్, అవి మొత్తం మీకు సెండ్ చేస్తాను గైస్. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే మీరు ఒకవేళ నేర్చుకోవడం ఎప్పుడైనా మర్చిపోయినా నేను మీకు గుర్తు చేస్తాను గైస్. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే గైస్, సింపుల్గా చెప్పాలంటే పైథాన్ అనేది యూట్యూబ్ షార్ట్స్ లాంటిది, జావా అనేది యూట్యూబ్ లాంగ్ వీడియో లాంటిది. పైథాన్లోనూ సేమ్, షార్ట్స్లోనూ సేమ్ కంటెంట్ ఉంటుంది, నీకు జావాలోనూ సేమ్ కంటెంట్ ఉంటుంది, అది ఫుల్ వీడియోలోను. కానీ షార్ట్స్ వీడియో అంత ప్రొవైడ్ చేసిన నాలెడ్జ్, లాంగ్ వీడియో ప్రొవైడ్ చేసిన నాలెడ్జ్ షార్ట్ వీడియో ప్రొవైడ్ చేయలేదు గైస్. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు షార్ట్ వీడియో చూసినా లాంగ్ వీడియోలో చూసినా నాలెడ్జ్ పర్పస్ కోసమే. సో పైథాన్ ఈజ్ ఏ యూట్యూబ్ షార్ట్ వీడియో, జావా ఈజ్ ఏ యూట్యూబ్ లాంగ్ వీడియో. ఓకేనా గైస్? సో చాయిస్ ఈజ్ ఎవర్స్ గైస్. నేను ఈ వీడియో ద్వారా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మిమ్మల్ని జావా తీసుకోమని నేనేం ఫోర్స్ చేయను, పైథాన్ తీసుకోమని ఏం ఫోర్స్ చేయను, కానీ మీరు ఏది తీసుకున్నా కానీ నెవర్ గివ్ అప్. ఓకేనా? వన్స్ యూ డిసైడ్ అండ్ నెవర్ గివ్ అప్. సో అదొక్కటే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం గైస్. ఓకేనా? సో జావా తీసుకోవడం వల్ల జాబ్ రావాలని లేదు, పైథాన్ తీసుకోవడం వల్ల జాబ్ రావాలని లేదు. మీ స్కిల్ని ఎప్పుడైతే డైలీ ఇంప్రూవ్ చేసుకుంటారో మీ నాలెడ్జ్ని, మీకు అప్పుడే జాబ్ వచ్చుద్ది గైస్. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా కన్ఫ్యూజన్లో ఏమి నేర్చుకోవాలి,
జావా తీసుకుంటే జాబ్ వచ్చేద్దా, పైథాన్ తీసుకుంటే జాబ్ వచ్చేద్దా అనే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను గైస్. సో రేపటి నుంచి అయితే మనం ఫ్రంట్ ఎండ్లో నేను డైలీ ఒక పోస్ట్ చేస్తాను, లైక్ షార్ట్ వీడియో. అండ్ నేనైతే మనకు పైథాన్ సిరీస్ మొదలు పెడుతున్నాను గైస్, ఓకేనా. నేను ఆల్రెడీ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అయిపోయింది, నేను ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ సిరీస్ మొదలు పెడుతున్నా. ఎవరికైతే పైథాన్ ఫుల్ స్టాక్ డిసైడ్ అయ్యారో తీసుకుందామని కెరియర్గా, నేను డైలీ మనకి పైథాన్ ప్లేలిస్ట్ అనేది మొదలు పెడుతున్నాను గైస్, ఓకేనా. డైలీ ఒక వీడియో, ఓకేనా. సో గైస్ కన్సిస్టెన్స్గా మీరు వర్క్ చేస్తే, మీ మీద మీకు నమ్మకం ఉంటే గైస్ జాబ్ అనేది అదే వచ్చింది. మీరు డైలీ మీరు అనుకున్న ప్రోగ్రెస్ని మీరు రీచ్ అయితే సో యు ఆర్ ది హీరో గైస్, ఓకేనా. మీరు అనుకున్న పని మీరు చేయగలిగితే సో యు ఆర్ ది నెంబర్ 1 గైస్, ఓకేనా. ఎవ్వరి మాటలు వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు గైస్, ఓకేనా. మహేష్ బాబు డైలాగ్ వచ్చేసింది. సో గైస్ ఇంకోటి ఏంటంటే, కన్సిస్టెన్సీ ఈజ్ ది మోస్ట్ కీ టు సక్సెస్ గైస్, ఓకేనా. కన్సిస్టెంట్గా ఉండండి గైస్, డైలీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. డైలీ మార్నింగ్ అయినా అవ్వచ్చు, ఈవినింగ్ అయినా అవ్వచ్చు, కానీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి గైస్, ఓకేనా. అప్పుడే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుద్ది, ఓకేనా. అది ఫ్రంట్ ఎండ్లో అవ్వచ్చు, బ్యాక్ ఎండ్లో అవ్వచ్చు, డేటాబేస్లో అవ్వచ్చు గైస్. డైలీ ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి, అప్పుడే మీకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుద్ది గైస్, ఓకేనా. ఈ వీడియోలో నుంచి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో మొత్తం చెప్పాను గైస్, ఓకేనా. మీరు పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నా, జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా, మీకు ఫ్రంట్ ఎండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నేర్చేసుకోండి. సో మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడం వల్ల 2 యూజెస్ ఉన్నాయి. ఒకటేంటి, ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్ బాగా నేర్చుకుంటే, ఒకవేళ మీకు ఇంకా బ్యాక్ ఎండ్ రాకపోతే మీరు ఫ్రంట్ ఎండ్ సైడ్ జాబ్లు అప్లై చేయొచ్చు. మీరు ఫ్రంట్ ఎండ్ జాబ్లు అప్లై చేస్తూ బ్యాక్ ఎండ్ నేర్చుకోవచ్చు. మీకు లక్ బాగుండి ఫ్రంట్ ఎండ్ సైడ్ జాబ్ వచ్చేవచ్చు గైస్. ఫుల్ స్టాక్ కంప్లీట్ అవ్వాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ రావాలి, బ్యాక్ ఎండ్ రావాలి, డేటాబేస్ రావాలి. సో మీరు ఏ బ్యాక్ ఎండ్ తీసుకున్నా ఫ్రంట్ ఎండ్ అనేది కామన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఫ్రంట్ ఎండ్ అనేది కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అనేది మీరు మాస్టర్ అయితేనే మీరు బ్యాక్ ఎండ్కి వెళ్ళండి గైస్, ఓకేనా. ఫ్రంట్ ఎండ్ అనేది మీరు మాస్టర్ అయితే ఫ్రంట్ ఎండ్ మీద జాబ్లు అప్లై చేస్తూ బ్యాక్ ఎండ్ నేర్చుకోండి గైస్, ఓకేనా. ఒకవేళ మీకు లక్ బాగుంటే మీకు ఫ్రంట్ ఎండ్ మీద జాబ్ వచ్చేయచ్చు, ఓకేనా. తర్వాత బ్యాక్ ఎండ్కి వెళ్ళండి, తర్వాత డేటాబేస్, ఓకే గైస్. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నా కంటెంట్ అనేది మీకు నచ్చితే, నేను చెప్పింది మీకు వాల్యుబుల్ అనిపిస్తే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మన వీడియోస్ అనేది అందరికీ చేరాలి. ఎవరైతే ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఏ కోర్స్ తీసుకోవాలో ఇంకా డిసైడ్ అవ్వకపోతే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి గైస్. ఐ హోప్ వాళ్ళకి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్. సో అంటిల్ దెన్, సో కీప్ ప్రాక్టీస్. సో బాయ్ గైస్.